తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంతో పాటు సూళ్లూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని తడ శ్రీహరికోట ప్రాంతాలలో ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై నిషేధం విధించడం జరిగిందని సీఐ మధుబాబు తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని 12 చోట్ల సీఐ మధుబాబు స్వయంగా పోలీస్ వారి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇకపై ఎక్కడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని, ఎక్కడైనా అలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. సూళ్లూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో మరియు పాడ మండలంలో సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కువ మద్యం తాగటం, మద్యం వ్యర్థాలైనటువంటి సీసాలు, ప్యాకెట్లు, కవర్లైన అక్కడ పారేయటం, ఇదంతా కూడా బాగా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. దాని మీద కంట్రోల్ తీసుకొచ్చేదానికి మా గౌరవనీయులైనటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు సూళ్లూరుపేట పట్టణంలో మొత్తం 12 ప్రదేశాల్లో మేము ఇప్పటికీ ఆ ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ ఇటువంటి ఫ్లెక్సీలు తగిలిస్తూ ఉన్నాము. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం మానేయాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానికులు కూడా ఎవరైనా మద్యం తాగేవాళ్ళు వాళ్ళకి ఆటంకం కలిగించినా స్థానికులు ఎవరైనా ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఇది మద్యం తాగేవాళ్ళంతా కూడా సహకరించాలా. ఎవరు కూడా ఎక్కడ పెడితే అక్కడ తాగడం, సీసాలు పారేయడం అనేది అవన్నీ కూడా చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.